హలో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ విల్ లెర్న్ సంథింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్జెక్షన్. ఇది కూడా ఒక ఫంక్షనే కాబట్టి దీనికి ఒక డెఫినేషన్ ఉంటుంది, కొన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. కానీ వీటి గురించి మనకు అస్సలు వద్దు. వీటి గురించి ఇప్పుడు చూసామంటే మాత్రం అనవసరంగా పొరపాటు. సో ఈ టాపిక్ వెళ్ళడానికన్నా ముందు నేను కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే డొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి. ఈ 3 టాపిక్స్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఫంక్షన్స్ పార్ట్. నేను ఐకార్డ్లు ఇస్తాను, ఒకసారి కావాలంటే విజిట్ చేయి, లేదంటే ఈ వీడియో చూసినా పర్లేదు. రెండిట్లో సేమ్ నాలెడ్జ్, ప్రాబ్లం లేదు. రైట్, ఇప్పుడు టాపిక్ వచ్చేస్తే ఇప్పుడు జనరలీ అసలు ఫంక్షన్ అంటే మనకు బేసిక్గా తెలిసింది ఏంటి, ఒక సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్కి నువ్వు సమ్ ప్రాసెస్ చేస్తావు, ఇచ్చిన కండిషన్కి నువ్వు సమ్ ప్రాసెస్ చేస్తావు. ప్రాసెస్ అయిన తర్వాత నీకు కొన్ని అవుట్పుట్ వాల్యూస్ వస్తాయి. ఇదే బేసిక్గా ఫంక్షన్ అంటే మనకు తెలిసింది, అవును కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఏ అని ఒక సెట్ తీసుకున్నాను, అంటే ఇవి ఏంటంటే ఇన్పుట్ వాల్యూస్ అనమాట. ఓకేనా, ఇన్పుట్ వాల్యూస్ ఇవి. సో ఇంకో సెట్ కూడా తీసుకున్నాను, బి అని ఒక సెట్ తీసుకున్నాను. ఈ సెట్ ఏంటంటే నా ఇమాజినేషన్ వాల్యూస్. అంటే ఇది కొత్త టర్మ్ అనుకోక, ఏం లేదు చెప్తాను. ఇప్పుడు నువ్వు ప్రాసెస్ చేసినప్పుడు ఇన్పుట్ వాల్యూ వేస్తే ఖచ్చితంగా ఒక అవుట్పుట్ వాల్యూ అయితే రావాలి కదా. సో నేనేం చేస్తాను, ఈ వాల్యూ రావచ్చు అని నేను ముందుగా గెస్ట్ చేసుకుంటాను అన్నమాట. ఈ వాల్యూ వస్తుందేమో అని ముందుగా గెస్ట్ చేస్తాను. సో గెస్ట్ చేసిన వాల్యూస్ అన్నిటిని ఒక సెట్ కింద ఫామ్ చేస్తే ఆ సెట్ పేరు కోడొమైన్. అండ్ నువ్వు ఇచ్చే వాల్యూస్ ఉన్నాయి కదా, ఇన్పుట్ వాల్యూస్, దీని పేరు డొమైన్. అండ్ జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు నువ్వు కొన్ని వాల్యూస్ని ఎస్టిమేట్ చేస్తున్నావు. ఇదిగో ఇక్కడ నేను ఇన్పుట్ ఏబిసిడి తీసుకున్నాను, నేను ఎస్టిమేట్ చేసేది ఏంటి, ఏబిసిడిఈ ఇవి రావచ్చు అని ఎస్టిమేట్ చేశాను. కానీ నిజానికి అవుట్పుట్ ఏట్ వస్తుందో తెలుసా, ఏని ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ జరిగి క్యాపిటల్ ఏ వచ్చింది, అలాగే బీకి చేసినప్పుడు క్యాపిటల్ బి వచ్చింది, సికి చేసినప్పుడు క్యాపిటల్ సి వచ్చింది, డీకి చేసినప్పుడు క్యాపిటల్ డి వచ్చింది. కానీ ఇక్కడ పక్కన ఈ పోయింది, ఇంక లేదు అది. సో ఇప్పుడు జాగ్రత్త చూసావా, నువ్వు ఇమాజిన్ చేసుకున్న వాల్యూస్ ఒకటైతే నీకు వచ్చిన అవుట్పుట్ వాల్యూస్ వేరు. సో వచ్చిన అవుట్పుట్ వాల్యూస్నే రేంజ్ అంటాం, అర్థమైందా. రేంజ్ వాల్యూస్ ఏంటి, ఇక్కడ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి. నువ్వు ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయినా తీసుకో, అంటే నేను మామూలు మన భాషలో చెప్తున్నాను మనకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైనా ఇమాజిన్ చేసుకుంటావు, వాటిని కోడమని అనుకుంటావు. కానీ ఫైనల్గా అవుట్పుట్ ఏ వాల్యూ అయితే వస్తుందో అది మాత్రమే నీకు రేంజ్. బాగా గుర్తుపెట్టుకో. ఒక ఈ బేసిక్ అంటే డొమైన్, కోడొమైన్, రేంజ్ మీద నీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే ఒకసారి పార్ట్ 2 చూడు, ఎందుకని మంచిది. లేదని నాకు అర్థమైంది అనుకుంటే నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేయి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను, అంటే చిన్న టాపిక్ అంతేం కాదు. ఇంజెక్షన్ గురించి పార్ట్ 3 చేశాను కదా, దాన్నే కొంచెం అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా, ఏంటంటే నేను 2 సెట్స్ నీకు అర్థం కావడం కోసమే చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్లో అనుకోక, మామూలు నీకు అర్థం కావడం కోసం, నీకు బేసిక్గా ఇలాగా ఓకే ఇదా లాజిక్ చెల్లేయడం కోసం నేను చెప్తున్నాను. ఇది మేల్ సెట్ అనుకుందాం, ఇది ఫీమేల్ సెట్ అనుకుందాం. ఓకేనా, ఇంజెక్షన్ అన్నాడు మేల్కి ఫేవర్, ఎప్పుడు మేల్కి సపోర్ట్ చేస్తాడు. ఎలాగంటావా, ఇంజెక్షన్ ఒక కాన్సెప్ట్ ఏంటో తెలుసా, ప్రతి అబ్బాయికి ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అన్నది మనోడు కాన్సెప్ట్. సో ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తాడు. మనోడికి స్నేహభావం ఎక్కువ కదా, సో సెట్ చేస్తాడు. ఇక్కడ ఒక అమ్మాయి మిగిలిపోయింది అనుకో, మనోడికి సంబంధమే లేదు, పోతావా పో, నాకు నీతో సంబంధం లేదు. మా అబ్బాయిలు ఖుషీగా ఉన్నారా లేరా, మా అబ్బాయిలకి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ దొరికిందా లేదా, మా నోడే కాన్సెప్ట్ ఏదో తప్ప ఈ అమ్మాయి ఎక్స్ట్రాగా మిగిలిపోయిన అమ్మాయిలు అలా పోయినా పర్లే. మరి ఆ మేల్ సపోర్ట్ చేస్తే ఫీమేల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండాలి కదా, అదే మన సర్జెక్షన్. మన సర్జెక్షన్ వాడు కుర్రాడు ఏం చేస్తాడంటే సేమ్ అలాగే మేల్ ఉంది, ఫీమేల్ ఉంది. మనో టార్గెట్ ఏంటనుకున్నాం, ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ లేడు అంటే అస్సలు ఒప్పుకోదు మనోడు, ఎందుకంటే మనోడు ఓన్లీ ఫీమేల్కే సపోర్ట్ అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఇక్కడ ముగ్గురు మేల్స్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ ముగ్గురు ఫీమేల్ తీసుకున్నాను. ఈ ఫస్ట్ వాడికి ఈ అమ్మాయి నచ్చింది, గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు. వీడికి ఈ అమ్మాయి నచ్చింది, గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు. మనోడికి ఏంటి, మనోడు కూడా ఈ అమ్మాయి నచ్చింది, గర్ల్ ఫ్రెండ్ చేసుకుందని ట్రై చేశాడు. కానీ సర్జెక్షన్ ఉన్నాడు కదా, ఫీమేల్కి సపోర్ట్ చేసినాడు, అస్సలు ఒప్పుకోడు.
మనోడికి ఏంటి ఫీమేల్కి న్యాయం జరగాలి. సో ఏం చేస్తాడు, వీడికి 4 తన్నైనా సరే ఈ అమ్మాయికి జంట చేస్తాడు. సో ఎప్పుడైతే ఈ అమ్మాయికి జంట చేశాడో, జాగ్రత్త విను, ఎప్పుడైతే ఈ అమ్మాయికి జంట చేశాడో ఇక్కడ ఏమైంది, నువ్వు స్టార్టింగ్ ఎస్టిమేటెడ్గా ఎంతమంది అమ్మాయిలు తీసుకున్నావు, 3 అమ్మాయిలు తీసుకున్నావు. ఫైనల్గా నీకు ప్రాసెస్, ఫంక్షన్ అంటే ప్రాసెస్ కదా, రిలేషన్షిప్ అనుకుందాం కాసేపు. ఫైనల్గా నీకు ప్రాసెస్లో ఎంతమంది వచ్చారు, అవుట్పుట్స్ కూడా 3 వచ్చారు చూడు. సేమ్ ఆ 3 అమ్మాయిలు వస్తారు చూడు. సో మన సబ్జెక్షన్ అయితే చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎంతమంది అయితే కోడమైన్ని ఇమాజిన్ చేసుకుంటావో, ఇది పేపర్ ఇది, నువ్వు ఎంతమంది అయితే కోడమైన్కి ఇమాజిన్ చేసుకుంటావో ఖచ్చితంగా అవుట్పుట్స్ కూడా ఆ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. సో కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అని చెప్తుంది అనమాట మన సబ్జెక్షన్. ఏంటి, నువ్వు ఎంతమందిని అయితే ఇమాజిన్ చేసుకుంటావో కోడొమైన్ అంటే ఈ వాల్యూస్ రావచ్చని, ఖచ్చితంగా వాల్యూస్ అన్నీ నీకు రేంజ్ వచ్చేస్తారా అని సబ్జెక్షన్ చెప్తుంది అనమాట. ఇది ఎక్కడ వాడద్దే, ఈ అమ్మాయిలు అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని సార్ తన్నతాడు. జస్ట్ నీకు బేసిక్గా అర్థం కావడం కోసం చెప్పాను అంతే. ఇప్పుడు మన డెఫినేషన్కి వెళ్దాం. అసలేంది మెయిన్ ఇదేనమాట. ఓకేనా, డెఫినేషన్ చూడు. ఏ ఫంక్షన్ ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ సర్జెక్షన్. ఎప్పుడు, ఇఫ్ అంటే ఎప్పుడు రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్. అర్థమైందా, ఎఫ్ అంటే ఫంక్షనే కదా. ఈ ఫంక్షన్కి ఏ బి సి డి, ఏ బి సి డి, ఇదిగో ఇది కోడొమైన్. ఫస్ట్ నేను ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత ఏమైంది, నేను ఫంక్షన్ చేసిన తర్వాత కూడా మొత్తం నేను ఎజ్యూమ్ చేసుకున్న ప్రతి వాల్యూ వచ్చేసింది అనమాట, అవుట్పుట్గా వచ్చింది. సో ఏమైంది ఇక్కడ, కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అయిపోయింది. అవును కదా, అదే ఈ పాయింట్కి డెఫినేషన్. అంతకుమించి చేయలేదు. మనవాడు ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఏదైతే ఎత్తాడు, ఆడికి అర్థం కాదు, మనకు అర్థం కాదు. డెఫినేషన్ అయితే ఓకే, కానీ థీరమ్స్ ప్రూవ్ చేసినప్పుడు మ్యాథమెటికల్ థియరీస్గా నువ్వు వాడాలి. సో వాడినప్పుడు ఏం చేస్తామంటే, అంటే ఏం చేద్దాం కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి సర్జెక్షన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. అంటే సర్జెక్షన్ అవుతుంది ఎప్పుడంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు బి. ఇది ఎంత పిచ్చిగా ఉంది కదా, ఏం లేదు చాలా ఈజీ. అది చూడడానికి అలా ఉంటుంది తప్ప అర్థం చేసుకుంటే ఇంతేనా అనిపిస్తుంది. రేంజ్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు క్యాపిటల్ బి, దాని పేరే కోడొమైన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం కంగారులే. ఏ అని ఒక సెట్ తీసుకున్నాను. ఈ సెట్లోనే ఏంటి ఉన్నాయంటే స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. క్యాపిటల్ బి అనే సెట్ తీసుకున్నాను. ఇందులో ఏంటి ఉందంటే క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, క్యాపిటల్ జెడ్. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఏ బి మ్యాపింగ్ చేస్తున్నాను ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్. ఓకేనా, రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఇది ఫంక్షనే కదా. సో దీని రేంజ్ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ ఒక రేంజ్ ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, క్యాపిటల్ జెడ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటని చూస్తున్నావా, ఫంక్షన్ చేస్తున్నావు, ఫంక్షన్లోని ఇన్పుట్ వాల్యూస్ ఏటేస్తున్నావు, ఈ ఏ సెట్లోవే కదా. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అనమాట. అంటే ఏంటంటే ఫంక్షన్లో నువ్వు ఏ సెట్ ఒక ఎలిమెంట్స్ వేస్తే నీకు అవుట్పుట్ ఏంటి వస్తుంది, బి సెట్ ఎలిమెంట్స్ వస్తాయని దానికి అర్థం. ఫంక్షన్లో ఏ సెట్ ఎలిమెంట్స్ వేస్తే నీకు అవుట్పుట్ బి సెట్ ఎలిమెంట్స్ వస్తాయని. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, బి కదా, ఇదిగో మన సెట్ అదే ఇచ్చాడు. సో ఫస్ట్ పాయింట్ ఎగరగొట్టేసావు. సెకండ్ పాయింట్ వస్తాయి. ఈ సెకండ్ పాయింట్ మరీ ఈజీ, చాలా ఏంటంటే 10th క్లాస్లో ఉంటుంది అనమాట ఈ బేసిక్ పాయింట్. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఏం లేదు, ఇక్కడ ఉంది కదా, ఏ ఉంది కదా, ఇది ఎందులోకి సంబంధించిందంట, క్యాపిటల్ ఏ అనే సెట్లోది సంబంధించిందంట. సో ఈ క్యాపిటల్ ఏ అంటే ఏంటి, ఇది డొమైన్ కదా, ఈ డొమైన్ వాల్యూస్కి కానీ ఫంక్షన్ చేస్తే అవుట్పుట్ ఏంటి వస్తుంది, క్యాపిటల్ బి వస్తుంది. అంటే ఏంటి, మన కోడొమైన్ వాల్యూస్ వస్తాయి కదా, అదే చెప్పాడు. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఒకసారి చూడు. తర్వాత థర్డ్ ఇచ్చేది ఏంటంటే ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. అంటే ఈ క్యాపిటల్ బి అనే సెట్లో స్మాల్ బి ఉందనుకుందాం. దేర్ ఎగ్జిస్ట్ వన్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ.
అంటే చూసావు అంటే దీనికి అర్థం ఏంటనుకుంటున్నావా? ఒక్క నిమిషంగా. మన సర్జెక్షన్ కాన్సెప్ట్ ఏంటి? ప్రతి గర్ల్ ఫ్రెండ్కి అంటే ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి అన్నదే కదా మనోడు కాన్సెప్ట్. సేమ్ ఇక్కడ అది జరిగిందనమాట. బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. అప్పుడు దేర్ ఎగ్జిస్ట్ వన్ ఏ. అర్థమైందా? ఈ బీకి ఖచ్చితంగా అంటే ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్కి ఖచ్చితంగా ఏలో ఎవడొకడు ఉంటాడు, ఈ సెట్లో ఖచ్చితంగా ఎవడొకడు బాయ్ ఫ్రెండ్ అన్నాడు ఉంటాడు అని చెప్తుంది ఇది. సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్కి కానీ ఫంక్షన్ చేసామంటే ఖచ్చితంగా ఈ సెట్లో ఉన్న ఒక ఎలిమెంట్ వస్తుందని. ఇంతే. అండ్ సర్జెక్షన్ గురించి నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నా లేక అర్థం కాలేదన్నా సరే కామెంట్ చెయ్యు, నేను దాని గురించి మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంజెక్షన్ సర్జెక్షన్, నెక్స్ట్ బైజెక్షన్ చెప్పినప్పుడు నేను ఇప్పుడు దాకా ఫంక్షన్స్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చేశాను కదా. ఈ 4 కలిపి అందులో చెప్తాను. అండ్ జాగ్రత్త విను, ఆ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా, సో అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఒకవేళ ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చింది అనుకో ఖచ్చితంగా లైక్ చెయ్యు. అండ్ తర్వాత ఏంటంటే కామెంట్ చేస్తే నాకు బూస్టప్ వస్తుంది. అంటే ఏంటంటే అర్థమైందా లేదా, నీకు అర్థమైందా లేదా తెలిస్తేనే కదా నేను నెక్స్ట్ వీడియో అనేది ప్రొసీడ్ అవ్వగలను. అర్థం కాకపోతే నేను అలా చేయగలను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.